హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే నా ఫస్ట్ మోటో వ్లాగ్ అయితే తీస్తున్నా. సో చూడండి, హెల్మెట్కి సెటప్ కూడా అయితే పెట్టేసుకున్నా. నా బండి చూపిద్దాం అనుకున్నా, కానీ బయట ఆంటీ వాళ్ళు ఉన్నారు ఎవరెవరో. సో మళ్ళీ ఎప్పుడో చూపిస్తా. సో లెట్స్ గో. గైస్, ముందుగా అందరికీ వెల్కమ్ టు ద గూడూరు. ఇది గూడూరులో మెయిన్ పార్ట్. ఇది అసలు గూడూరుతో మాకేం అవసరం అంటారా? మా గూడూరు ఈ మధ్య చాలా చాలా బిజీ అయిపోతుంది. ఈరోజు మెయిన్గా ఈ వ్లాగ్ తీయడం అయితే ఈ మధ్య యూట్యూబ్లో వీడియోలు తీయడం కొంచెం థెరపీలా ఉంటుంది, అదేందో కానీ. అండ్ మా గూడూరుని కూడా చూపిస్తా చూడండి ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే, గూడూరులో ఇప్పుడు దాకా అంత వ్లాగర్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఫోన్ పెట్టుకొని పోతా ఉంటే అందరూ వింతగా చూస్తున్నారు. పోలీసులు ఉన్నారు, ఆడే పోలీసులు ఉన్నారు. నాకు చెప్పాలి, నా దగ్గర లైసెన్స్ కూడా లేదు. నేను ఇంకా పట్టుకుంటే మాత్రం ఫోన్ ఉంది నా దగ్గర. పట్టుకుంటే నాకు వేసేసి ఉంటారు తడి. ఈ రూట్లోనే ఇంక రాకూడదు, ఈ రూట్ నేను వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఇప్పుడైతే అక్కడ పోలీస్ అంటే ఎస్ఐ సార్ కూడా ఉన్నాడు. తెలుసుంటే మా నాన్న ఫోన్ చేసి పిలిపించి లైసెన్స్ లేదు నాయన ఫైన్ వేసేసి ఉంటారు. వద్దురా బాబు, అట్లా తిరుక్కొని ఇంటికైతే వెళ్ళిపోదాం. ఏంది ఇక్కడంతా పోలీసులే ఉన్నారు ఇక్కడ కూడా. ఏందో ఈరోజు ఎందుకో ఈ గూడూరు అయితే సెంటర్ పార్ట్, ఇది క్లాక్ టవర్. ఇది ఎందుకో ఈరోజు ఇక్కడంతా పోలీసులు ఉన్నారు ఇక్కడ. నాకైతే ఎందుకో ఎక్కడో తేడా కొడతా ఉంది ఈరోజు. మార్నింగ్ నుండి ఈ టైం ఎందుకో తేడా కొడుతుంది. సర్లేండి, మనకి ఎప్పుడు టైం బాగుండేది, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ కానీ పోలీసులు ఉన్నారా అట్లాగా? ఇది మా గూడూరులో సుందర్ మహల్. ఇక్కడ 3 థియేటర్స్ ఉంటాయి. ఇక్కడ బాగుంటుంది. అప్పుడే కట్టర్లు కట్టేస్తున్నారు. వచ్చిండు చూడరు ఎదురులేని వీరుడు, వావా లడ్డన్న వావా లడ్డన్న. ఇంకా చెప్పాలంటే నాకైతే లైసెన్స్ లేదు. ఇంకా నేను లైసెన్స్ అప్లై చేసుకోవాలి. అంటే ఒకేసారి బైక్కి కార్కి లైసెన్స్ అప్లై చేసుకుందాం అని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉన్నా. అంటే మామూలుగా అయితే కాలేజ్లో ఉంటాం కదా, ఇప్పుడైతే 4 to 8 ఫ్రీగానే ఉంటాం కాబట్టి ఈ మంత్లోనే అప్లై చేసేసుకోవాలి బైక్కి కార్కి లైసెన్స్. ఎందుకంటే ఏడన్నా తిరగాలన్నా కూడా భయపడాల్సి వస్తుంది, పోలీసు కొట్టుకుంటారు అని. అదే మన లైసెన్స్ ఉంటే మనం ఆడైనా తిరుగుతాం. నేనైతే 2025లో ఫస్ట్ మోటో వ్లాగ్ తీస్తున్నా. అంటే నాకు మోటో వ్లాగ్ అయితే ఫస్ట్ టైం ఇది. 2025లో ఏదైనా కొత్త పని చేసాను అంటే ఇదే. అంటే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది 2025. కాకపోతే నాకు ఎందుకో 2025 చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే మంచి హోపే ఉంది ఈసారి. 2025 మన ఇయర్ అన్నట్టు. చూద్దాం ఎలా ఉంటుందా 2025. ఇంకోటి ఏంటంటే, నా హెల్మెట్ విండ్షీల్డ్ సరిగ్గా క్లియర్గా లేదు. దానివల్ల నాకు లైట్స్ కూడా అంటే హెవీగా కనిపిస్తున్నాయి. అంటే నా బండి లైటింగ్ తక్కువ ఉందో, లేకపోతే వాళ్ళ బండి లైట్స్ అంటే ఎక్కువ ఇంటెన్సిటీతో ఉన్నాయి, అర్థం కావట్లేదు. నాకంత క్లారిటీ కనబడట్లేదు నాకు. సో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. నిజం చెప్ప. అండ్ ఇంకొంటే నేను కూడా అది మోటో బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను. నన్ను ఎంకరేజ్ అంటే కొంచెం లైక్ చేయండి, ఎంకరేజ్ అయితే చేయండి. అండ్ మళ్ళీ రేపైతే ఒక ప్లాన్ అయితే ఉంది. అంటే మోటో బ్లాగ్ అంటే బయటికి వచ్చిన ట్రిప్ లాంటిది. ఆ ట్రిప్ ఎక్కడికి అనేది రేపు మీరే చూద్దరు. చూడండి, లైట్స్ అయితే ఆ మూన్ లైట్స్ అయితే అసలు కనబడట్లేదు నాకు కళ్ళకైతే. అసలు
ఆ మూన్ లైట్స్ వచ్చినప్పటి నుంచి అయితే అవి నన్ను అడిగితే నార్మల్ లైట్సే బాగుండేటివి. అసలు ఆ మూన్ లైట్స్ వల్ల కళ్ళకి అంత కనబడట్లేదు కళ్ళకి. అవి హెవీ ఇంటెన్స్గా ఉన్నాయి. అది ఏంద్రా కార్ అంతా రేటుగా. అండ్ ఇది గూడూరు అయితే బిజియెస్ట్ ఏరియా ఇది. అండ్ ఇక్కడే అన్నీ చాలా ఇక్కడ ఏం కావాలని ఇక్కడ అన్ని ఏరియాలు దొరుకుతాయి. బుక్స్ కాడి నుండి సామాను అండ్ గ్రోసరీస్, స్వీట్స్, దారాలు ఇవన్నీ ఉంటాయి ఈ ఏరియాలో. అంటే ఈ ఏరియా మాత్రం ఎప్పుడు బిజీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలో రోడ్డు కూడా చాలా చిన్నది కాబట్టి వెహికల్స్ కూడా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. ఏంది ఈ మధ్య ఆడ చూసిన పోలీసులు ఉంటున్నారు, నాకు అసలు అర్థం కావట్లేదు. దేవుడా, మనగాని చూస్తే ఏమంటారో వాళ్ళు. వాడు విజిట్ చేస్తున్నాడు, ఎవరిని విజిట్ చేసాడు నాకైతే తెలియదు. నేనైతే వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతున్నా. నేనైతే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోతే చాలు, మళ్ళీ పోలీసులు పట్టుకొని పెద్ద కథ అవుతుంది. అంకుల్ సైడ్ ప్లీజ్. ఇంకా సేఫ్. ఇంకా పోలీసులు అయితే ఇంక ఏరియాలో ఏముండరు. అంటే అది మెయిన్ రోడ్ కాబట్టి అక్కడ ఉంటారు పోలీసులు, ఇక్కడ ఏముండరు ఇంకా. సో వీఆర్ సేఫ్. మనమైతే మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకో 200 meters. సో లెట్స్ గో టు హోమ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినేసి నైట్కి ఏమన్నా మూవీ చూసుకొని పడుకోవడమే. యాక్చువల్గా అయితే చదువుకోవాలి ఈ 4 to. అసలు చదువుకుంటేనే బీటెక్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి అన్న దొరుకుతుంది. ఏం చేయకపోతే బీటెక్ తర్వాత కూడా అస్సాం అయిపోతాం. ఇంకోటి ఏంటంటే ఈ హెల్మెట్ నా హెడ్కి అంత టైట్గా అయితే లేదు కాబట్టి, అంటే ఈ ఫోన్ వెయిట్కి అండ్ హెల్మెట్ కింద కూడా చేస్తూ ఉంది. అప్పటికి నేను ఇది చాలా టైట్గా అయితే కట్టుకున్నా, కానీ ఎందుకు అర్థం కావట్లేదు. నెక్ దగ్గర తాడైతే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ మౌంట్ ఫిక్స్ చేసుకుని నాకైతే రావట్లేదు అండి హెల్మెట్కి. అంటే లూజ్ ఉంది, అంటే విండ్షీల్డ్ కంప్లీట్ క్లోజ్ అవ్వట్లేదు కాబట్టి అంటే వాయిస్లో నాయిస్ వస్తూ ఉంది. ఇంటికి వెళ్ళి అది ఏందో చూడాలి అది. సో ఫైనల్లీ వీ కేమ్ టు హోమ్. సో మనమైతే మన ఇంటికి అయితే వచ్చేసాము.